నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మీద మరియు కేసీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇతను మాట్లాడే లాంగ్వేజ్ ఇదేనా? సభ్యత, సంస్కారం లేదా? మా బాబు కేసీఆర్ బాబుని ఈ విధంగానే అంటాడా? ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, అయితే మరి గత 10 సంవత్సరాలు మీ బాబు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయారా? ఒకసారి చూపిస్తే మీరు ఇనురు. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే, పీకేదందుకు వచ్చినా ఈ సన్నాసులకు తెలియదు. ఆడవుడు 30 గెలిచేది పీకేలేదా? బోగడగాళ్ళు 30 అదోటి అడ్డం పొడుగు మాట్లాడుతుంది. పైసలు తిక్కమ్మడ ముగ్గురు అనుకున్నాడు. ఇద్దరు ముగ్గురు సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. ఎవడో సిల్లరగా కూడా నువ్వు రాయలసీమకు నిలువ అని అనలేదా? భాగవతంలో బుడ్డకాలు తిప్పినట్టు కత్తులు తిప్పినాడు. దోగడు బాగడు దోకెటోడు తోక గాంధీ, తొండెం గాంధీ. కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడు ఇచ్చానని చెప్పి కుక్కలు మురిగే మురుగుతామంటే అదే ఏమవుతారా భయ బే కుక్కలు మీరు బుద్ధిలేదా? మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. ఎక్స్ట్రాలు ఎందుకే మీ బతుకులు చెడా? ఇవో బతుకులా. ఇంకో వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా వీళ్ళు మాట్లాడిన ఇంకా చాలా ఉన్నాయి. మీరు బ్రోకర్ గా వివరిస్తున్నారా? ఈ బొంద చేసిన కర్త బొంద బోకే. మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఏం తెలుసు మీకు? నెట్టా కట్టా మీ బొంద ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? లేకుండా 317 జీవో, ఈ ముండా జీవో. ఇది ముండా కొడుకులు, బేవకూఫ్గాళ్ళు, ఇది ఆ మాటలు కుక్కలు. ఈ విధంగానేనా? గత 10 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా, అప్పుడెక్కడ పోయింది సభ్యతా సంస్కారం? మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? మీరు చేస్తే సంసారం, బయటోడు చేస్తే వ్యభిచారం. ఇది సాయి సంసారి లచ్చి దొంగ. ఇంకా ఇవే కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏమన్నాడు? రండ మంత్రి. బండి సంజయ్ని ఏమన్నాడు? 6 ముక్కలైతే కొడుక నలిపేస్తామను. ఇవన్నీ మీ కేసీఆర్ సార్ మాట్లాడినవే. అప్పుడు ఎక్కడ వేరు మీకు? అప్పుడు సభ్యతా సంస్కారం గుర్తు రాలే, ఇప్పుడు గుర్తొచ్చినాయా? మీ బాపే మాట్లాడిన ఇవన్నీ. మీరు ఏది చెప్పినా నాసుంటోడు ఆ 10 సంవత్సరాలలో మీరు మాట్లాడినవన్నీ తీసుకొచ్చి చూపిస్తాడు. సమాధానం చెప్పుకోలేక తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇంకా సిగ్గు లేక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ బీఆర్ఎస్ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాయి. బాపట బాపు. ఇంక ఈ జర్నలిస్ట్ శంకర్ అయితే మరీ ఘోరం. కాళేశ్వరం అట, ఇదివరకు కాళేశ్వరంలో ఆ పర్రె పట్టిన దగ్గర అందులో నుంచి సీకు బయటికి రాలేదట, ఇప్పుడట సీకు బయటకు వచ్చిందంట. మొన్న సీకు బయటికి రాలే, ఇప్పుడు పర్రె పట్టింది, అందులోంచి సీకు ఎట్లా బయటకు వచ్చింది? ఇది కాంగ్రెస్ వాళ్ళే చేస్తుర్రు, దీన్ని కూల్స్తారు, వాళ్ళే చేసి కూల్చగొట్టి బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద అభాండం వేస్తారని చెప్తున్నావు. సిసి అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? జర్నలిస్ట్ శంకర్, నువ్వు జర్నలిజం ముసుగులో వేసేది నువ్వు, నిజాలు చెప్పాల్సింది పోయి నువ్వు ఒక పార్టీకి తొత్తు కాస్తావా? నువ్వు ఈ విధంగా నేను మాట్లాడేది. అయితే నీకు ఆ పర్రెల నుంచి సీకు బయటకు వచ్చింది, పెద్ద న్యూస్ అయిపోయింది. పర్రె పడితే రోజు కింద డ్యామేజ్ కాదు, ఆ వెయిట్ భరించలేక ఆ పర్రె ఇంకా పెద్ద కాదా? ఆ మాత్రం తెలియలేదా? చదువుకోలేదా? 60,000 కోట్ల ప్రాజెక్టుని 1,10,000 కోట్లు పెంచి 50,000 కోట్లు మింగిరురా. అప్పుడు ఎక్కడ పోయినావు? అప్పుడు అనాలిసిస్ చేయలేదు ఇట్లా? అరే, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం మనము. అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు కనీసం నాణ్యత ఏమంటారు పాటించకుండా కట్టిన 3 ఏళ్లకే పోతే 1,00,000 కోట్ల తెలంగాణ సంపద ఆగమైపోలేరా? ఇప్పుడు ఆ బాహుబలి మోటార్లు నడవాలంటే అది కూడా మునిగిపోయినాయి. ఒకవేళ బాగా చేసినా నడవాలంటే సంవత్సరానికి 930 చిల్లర కోట్లు కావాలి కరెంటు బిల్లు. ఆ ప్రాజెక్టు వల్ల ఈ సమస్య కూడా ఉపయోగం లేదు. ఇంజనీర్లు చెప్పినా కానీ మొండి పట్టుదలకు కేసీఆర్ అహంకి అది తయారు చేసిన ఆ ప్రాజెక్టుని నిండా మునిగిపోతుంది. ఇప్పుడు మళ్ళా ఆ రైతులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచే ఇస్తున్నారు నీళ్లు పంట పొలాలకు. 1 ఎకరం కూడా వాడతలేదు కాళేశ్వరం నుంచి. ఇది నీకు న్యూస్ కాదు?
కేసీఆర్ చేసిన అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించలేవు, లక్షల కోట్లు తిన్నా ప్రశ్నించలేవు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు ఏదైనా చేస్తే అది మాత్రం నీకు పెద్ద న్యూసు. ఎందుకురా ఈ బానిస బతుకులు? ఇకనైనా మారండి. ఈ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్స్ మిమ్మల్ని చూస్తే జనాలు థు అనే ఉంచే పరిస్థితికి వచ్చింది. ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంకా మొత్తం నిండా ముంచేందుకు మీరే చాలు. ఇగో ఇలాంటి వీడియోలు చేస్తే జనాలు ఇక్కడే తిరుగుతారు. ఇకనైనా మారండి. జర్నలిజం అన్నప్పుడు తప్పును తప్పనాలి, ఒప్పును ఉప్పనాలి. కానీ ఆడు మొత్తం రాష్ట్రాన్ని నిండా ముంచిపోయినా పర్వాలేదు, కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేకుండా చేసారు. దాని గురించి న్యూస్ కాదు నీకు. నువ్వు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతాడు మళ్ళన్నా తీన్మార్ మళ్ళన్నా అనటవా? అరే చెప్పు తీసుకొని కొడతాడు అన్న పదం కట్ చేసి పెడుతుర్రా మీరు. నువ్వు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఆ పదానికి ముందు ఆ పదం తర్వాత వీడియో పెట్టరా. మొత్తము దాదాపు నిమిషంన్నర ఉంది వీడియో. అది 20 సెకండ్లు కట్ చేసి పెడుతున్నావు. నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే దమ్ముంటే మొత్తం వీడియో పెట్టి విమర్శించి అప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. రైతు బంధు పైసలు ఈ బీఆర్ఎస్ నాయకులు తిన్నారు. మళ్ళీ ఈ బీఆర్ఎస్ నాయకులు రైతు బంధు పర్లేదంటే చెప్పు తీసుకొని కొడతాయి బీఆర్ఎస్ నాయకులు అని అన్నాడు. చెప్పు తీసుకొని కొడతా అన్న కాడికి కట్ చేసి పెడతావా? ఏం బతుకులు, బానిస బతుకులు. ఇకనైనా మారండిరా అయ్యా. జనాలు ఈడ్చి తన్యరు ఈ వద్దురా పాలనని. మీకు అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక కేటీఆర్ ఆ ఛానల్ ఈ ఛానల్ పెట్టుకొని అడ్డగోలిగా వీడియోలు వేసుకుంటా చూపిస్తుండ్రు తెరలలో. అయ్యో నాసంటోళ్ళు కూడా చూపిస్తాడు వీడియోలు మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు. సర్పంచ్లకు బిల్లులు లేదని కొట్లాడతాడట. 10 ఏళ్ల నుంచి బిల్లులు లేదు. సర్పంచ్లు భూములు అమ్ముకుర్రు, భార్యల మెడల మీద పుస్తలు అమ్ముకున్నారు. నువ్వు సర్పంచ్లకు బిల్లులు లేదని కొట్లాడతావా? మరి 10 ఏళ్ళు ఏం చేసినావు ఇవ్వకుండా? ఇలా జరిగిందంట కొంచెమే నష్టం అంట. మళ్ళీ కొంచెమే నష్టం జరిగింది, ఏం భయపడొద్దు. 6 నెలల కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటావా? ఏడంగా చేసుకుంటావు 6 నెలల్లో? నీకున్నాయి 39 సీట్లు. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఇంకెంతమందిని కొంటావు? 25కి ఎక్కువ కొనాలి అంటే ఇన్నేళ్ల నుంచి దోసుకున్న సొమ్ము ఉంది కదా, కొంటావు. మరి తెలంగాణ దోషిది కదా. ప్రజాభిప్రాయానికి నీకు గౌరవం లేదు, విలువ లేదు నీకు. ఇక ప్రజాభిప్రాయంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఓటు వాళ్ళది హక్కు, వాళ్ళ తీర్పుని మేము గౌరవిస్తామని పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొడతావుగా. మరి ఓటేసి తీర్పిచ్చిరుగా, ఆగరాదు. 6 నెలలకే అంత మళ్ళా తీసుకొస్తావు, ప్రభుత్వాన్ని కూలుస్తావు. ఇదేనా నువ్వు ఇచ్చేది గౌరవం? మీరు గెలుస్తేనేమో మా పార్టీ గెలిచింది, ప్రజలు మా ఇంటే ఉన్నారని మాట్లాడతావు. మరి అదే పార్టీని ఓడగొట్టిరుగా ప్రజలు, మా పాలన సక్కలేదు అందుకే ఓడగొట్టిరని ఎందుకు గ్రహిస్తలేవు? 39 సీట్లు అవి కూడా పోతాయి. 4 ఆల్రెడీ పోయి కలిసిరు, ఇంకా చాలా మంది ఉర్రు. మీ కింద మొత్తం భూకంపం కదిలిపోతుంది మీకు. రేపటి నాడు ఎంపీ ఎలక్షన్లో 3 కూడా మించి రావు మీకు. 3 ఆ 3 కూడా నమ్మకం తక్కువనే. జనాలు ఓట్లు వేస్తే కాంగ్రెస్కి వేస్తారు, బీజేపీకి వేస్తారు, గంతే. ఎవడు ఏడు మీకు దేకడు మిమ్మల్ని. అందుకనే భయం అవుతుంది. ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ వేయాలి, జనాలను మళ్లించాలి. మీరు ఏం చేసినా, ఎన్ని జాకీలు పెట్టి లేపదలుచుకున్నా బీఆర్ఎస్ పార్టీ లేవదు. ఆ బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసే ఛానల్స్ మీరైనా కానీ బయటికి రండి, బానిస సంఖ్యల నుంచి బయటికి రండి. మిమ్మల్ని జర్నలిస్ట్గా గౌరవిస్తారు జనాలు, మీకు మంచి మర్యాద ఉంటుంది. కానీ ఈ విధంగా అమ్ముడు పోయి కొమ్ము కాస్తూ ఈ అడ్డగోలుగా వీడియోలు తీస్తే జనాలు ఎవ్వరు ఆశించే స్థాయిలో లేరు. దయచేసి మీరైనా గమనించండి ప్రజలారా. ఇలాంటి ఛానల్స్ని తిప్పికొట్టాలి. నన్ను సపోర్ట్ చేయండి. నేను మాట్లాడింది మీకు కరెక్ట్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉంటా, విత్ ప్రాపర్ సబ్జెక్ట్తోనే వస్తా. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.